రేవంత్ రెడ్డి గారి గెలుపు ఇంతకుముందు దయన్న చెప్పినట్టు 3 రకాలుగా జరిగింది. ఒకటి రాయించుకున్న ఓట్లు, దొంగ ఓట్లు, రాయించుకున్న ఓట్లు. రెండోది వేయించుకున్న ఓట్లు, ఏది ఆటోలలో తెచ్చుకొని వాటికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పక్క కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి తెచ్చుకొని వేయించుకున్న దొంగ ఓట్లు. మూడోది కొనుక్కున్న ఓట్లు. రాయించిన ఓట్లు, వేయించిన ఓట్లు, కొనుక్కున్న ఓట్లతో గెలిచిన గెలుపు అని నేనైతే అనుకుంటలేను, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అనుకుంటలేరనే నేను కూడా అనుకుంటా ఉన్నా. ఒక్క మాట మాత్రం పక్కా, సరే ఒక ఉప ఎన్నిక కాబట్టి ఏదో కింద పడి మీద పడి మరి మీరు చూసిరు ఎట్లెట్లా ఉరికిచ్చినామో వాళ్ళని చూసిరుగా. ముఖ్యమంత్రి అనేటోడు వారం రోజులు నీడు ఈ ఉప ఎన్నికల వారం రోజులు కాలికి బల్పం కట్టుకొని ఆఖరికి యూసుఫ్ కూడా గలీలలో కూడా తిరిగిండు పాదయాత్ర చేసుకుంటా. రెండోది ఒక్క దెబ్బకు ఒక్క మాటకు ఇవాళ ఒక మైనారిటీకి మంత్రి పదవి కూడా వచ్చింది. అజారుద్దీన్ ఒకళ్ళని మంత్రి చేసినాం, ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించినాం, మంత్రివర్గం మొత్తం ఆఖరికి ఎలక్షన్ జరిగే రోజు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గల్లీలలో తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్ లో. ఒక పరిస్థితి తెచ్చినాం కాంగ్రెస్ పార్టీ. ఏది 2 ఏళ్లు తిరగకుండానే చెమటలు పట్టినాయి, 2 ఏళ్లు తిరగకుండానే ఓడిపోతామేమో అనే భయంతో గడగడ వణికిపోయి ఇవాళ గెలిచినప్పుడు ఆ సాగు తప్పి కన్ను పెట్టవే అని చెప్పి లోపల గుద్దుకుంటారు. నేను ఒక్క మాట మీద ఆలోచించమని కోరుతున్నా. ఈ గెలుపు నిజమైన గెలుపు అయితే, ఈ గెలుపు నిజంగానే గెలుపు అయితే, వాపు మాత్రమే నేనంటున్నా, నిజంగానే బలుపు అయితే రేవంత్ రెడ్డి మరి 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎలక్షన్ కు వచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? లేదు. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఏదో ఒకటి కాబట్టి కింద మీద వాడి దొంగోట్లతో నడిపించిండు. 10 ఎట్లయితే అవి కాదు కదా. ఇప్పుడు వరంగల్ అనుకో, మీరు ముందే వరంగల్ వాళ్ళు మా తెలుసు, గన్పూర్ లో పెట్టిరనుకో ఎర్రగా కాల్చి ఈడ వాత పెట్టామో కాడ పెడతారు. మీరు అర్థమైందా? ఒక గట్లుంటది కాబట్టి భయపడతాను. పెద్ద మాటలు పెద్ద నీతులు చెప్పేందుకేమో నేను చాలా గొప్పని, నీతులు, క్యారెక్టరు, కమిట్మెంట్, గడిది గుడ్డు యాడున్నాయి క్యారెక్టరు, కమిట్మెంట్. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కూడా క్యారెక్టరా? రాజీనామా చేయకుండా సిగ్గు లేకుండా పదవిని పట్టుకొని సూరు పట్టుకొని గబ్బిలం వెళ్ళినట్టు ఏలాడు క్యారెక్టరా? ఏంటి క్యారెక్టరు? దమ్ముంటే నిజంగానే నిజాయితీ ఉంటే, క్యారెక్టర్ ఉంటే రాజీనామా చేసి స్టేషన్ కన్పూర్కి రా, ఎవరు ఎక్కువ ప్రజలు చెప్తారు. ఇజ్జత్ లేకుండా, మానం లేకుండా ఈ వయస్సులో ఆ దిక్కుమాల ఒక ఎమ్మెల్యే పదవి కోసం గబ్బిలం మీద సూరు పట్టుకొని ఎలాడినట్టు కళ్ళు మూసుకొని సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతున్నాడు. క్యారెక్టరు, కమిట్మెంట్, చిత్తశుద్ధి, గడిది గుడ్డు ఏదో చెప్తారు ప్రజలు. ఒక్క మాట నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో పీకి పందిరేసిందని అనుకుందాం ఒక నిమిషం. 2 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు. చీర పెట్టే ముఖం లేదు బతుకమ్మకు కానీ 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా. కూట్ల రాయి చేయనాడు, ఎట్ల రాయి తీస్తాడు. ఒకటువంటి మాటలు. అదొక్కటే కాదు, మీరు ఆలోచన చేయండి. నెలకు 2,500 ఇస్తా, 100 రోజుల లోపలనే ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 2,500 లేదు. ముసలోళ్లకు 4,000 పెన్షన్ లేదు, వికలాంగులకు 6,000 పెన్షన్ లేదు, తులం బంగారం లేదు. ఏది ఇచ్చింది ఇప్పటికి 6 గ్యారెంటీలలో? ఒకటి ఫ్రీ బస్సు. అదే ఫ్రీ బస్సు ఆడోళ్ళకు ఫ్రీ అట, ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెట్. అదే ఫ్రీ పాడైంది. ఇటువంటి కథలు రేవంత్ రెడ్డి మాత్రమే చేస్తాడు, కాంగ్రెస్ మాత్రమే చేస్తాడు. ఇవాళ కాకపోతే సందర్భం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, సందర్భం మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన సందర్భం ఈ దీక్షా దివస్. సరిగ్గా 16 ఏళ్ల కిందట 2009 నవంబర్ మాసంలో కేసీఆర్ గారు ఒక ప్రతిజ్ఞ చేసిండు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శివయాత్రనో తెలంగాణ చైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలన్నాడు. నాయకుడు అంటే, కమిట్మెంట్ అంటే ఎట్లుంటదంటే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నా ఢిల్లీకి పోతున్నా అన్నాడు. పోయిండు, ఏదో ధర్నా చేసినట్టు డ్రామా చేసిండు, మళ్ళా తెల్లారే యువతల పడ్డాడు, మళ్ళా పత్తలేదు. అప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ల ముచ్చట్లేదు, దాని గురించి మళ్ళీ చెప్తాను. నాయకుడు అంటే ఎట్లుంటదంటే, కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పోతున్నా, తిరిగి కాలు మళ్ళా
తెలంగాణలోనే పెడతా అని చెప్పి పోయిండు, తెలంగాణ తీసుకొని వచ్చిండు. కమిట్మెంట్ అంటే గట్లుంటది, నాయకత్వ పటిమ అంటే గట్లుంటది. నీకు కూడా దమ్ముంటే రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో గాని, నువ్వు చెప్పిన ఇతర విషయాల్లో గాని నీకు నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నీకు నీ పార్టీకి కమిట్మెంట్ ఉంటే నువ్వు కూడా ప్రతిజ్ఞ చేసి అవసరమైతే పోరాటం చేయి. మేము కూడా తప్పకుండా నీకు సహకరిస్తాం. కానీ దొంగ మాటలు చెప్పకు, పచ్చి అబద్ధాలు చెప్పి గొంతు గొయ్యకు తడిగుడ్డతో. ఆలోచించండి మీరు. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఏది సర్పంచ్ ఎంపీటీసీ పదవులు మాత్రమే కాదు, జెడ్పీటీసీ కౌన్సిల్ పదవులు మాత్రమే కాదు, 42% విద్యలో చదువుకునే పిల్లలకు, 42% కొలువులలో, ప్రభుత్వ కొలువులలో, ఉద్యోగాల్లో ఇస్తామన్నారు. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లో, మీరు ఊర్లలో చేసే వర్కులల్లో, సీసీ రోడ్లల్లో, మోరీలల్లో, కట్టే కమ్యూనిటీ హాల్లల్లో అన్నిట్లో 42% బీసీలకు ఇస్తా అన్నాడు. బీసీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు. అట్లాగే బీసీ సోదరుల కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. సంవత్సరానికి 20,000 కోట్లు మీకే ఇస్తా అన్నాడు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ పెడతా అన్నాడు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు అలాగే ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతా అని చెప్పి నమ్మబలికిండు. ఇంకా చాలా చెప్పిండు. ముదిరాజులను బీసీ డీలకెళ్ళి ఏల మారుస్తా, యాదవులకు డైరెక్ట్ గా ఖాతాలలో పైసలేస్తా, పద్మశాలీలకు మీ జిల్లాలో కూడా, జనగామ జిల్లాలో కూడా మెగా పవర్ లూమ్ క్లస్టర్ పెడతా అని కులానికి ఒక మాట ఇచ్చిండు. ప్రతి కులానికి బీసీలలో మాట ఇచ్చిండు. ఒక్కటన నిలబెట్టుకున్నాడు. అయ్యేల వరకు 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్. ఒక మాట నేను అడుగుతున్నా, ఇక్కడ వచ్చిన మా బీసీ సోదరులు ఆలోచించాలని కోరుతున్నా. పల్లాన్న చెప్పిండు, దొడ్డి కుమరాయ పుట్టిన నేల, సర్వాయి పాపన్న జన్మించిన నేల, సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఈ జనగామ. మరి ఇక్కడున్న మా బీసీ అన్నదమ్ములు, బీసీ అక్క చెల్లెలు ఆలోచన చేయాలి. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. సరే, ఇవాళనేమో కోర్టు ఆపింది అని డ్రామాలు చేస్తున్నాడు. సరే, రాజకీయ రిజర్వేషన్ ఒక నిమిషానికి కోర్టు ఆపింది అనుకుందాం. మరి మిగతా నీ చేతుల్లోనే ఉన్నాయి కదా. 1,00,000 కోట్ల బడ్జెట్ నీ చేతుల్లోనే ఉండే. 42% విద్యలో, కొలువులలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఎవడాపేటి నేను కోర్టు అయితే ఆపలేదు కదా. ఒక చిన్న కాగితం ఇస్తే అయిపోతుంది కదా. అట్లే ఇంకొక మాట నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చేయండి. బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టావు? 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకెప్పుడు పెడతావు? సబ్ ప్లాన్ పెడతా అని మాట ఇచ్చింది నువ్వు. ఇంకా చాలా చెప్పినావు, ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకపోగా 42% రిజర్వేషన్ అని డ్రామా చేసి, కుల గణన అని చెప్పి 160 కోట్లు ఖర్చు పెట్టి బీసీల జనాభా తగ్గించి చూపెట్టిండు రేవంత్ రెడ్డి. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014-15లో 51% బీసీ అని లెక్క వస్తే దాన్ని తగ్గించి 46% చూపెట్టిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి.